హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 2 కేజీల మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు చెప్తానండి. ఇది చెప్పే ముందు ఒక్క విషయం అండి. చాలామంది ఏమడుగుతున్నారంటే మటన్ దమ్ము డైరెక్ట్ పెడుతున్నారు కదా, మటన్ ఉడుకుతుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. భయ్యా మీకు నో ప్రాబ్లం, ఖచ్చితంగా మటన్ మంచి బయలు అవుతుంది. ఎలా అంటారా, కుక్కర్లో వేసిన దానికంటే మటన్ దమ్ అనేది ఎక్కువ వేడి ఉంటుంది. మనకు డైరెక్ట్ మటన్ పెడతాం, కిందంగా వేడి పెడతాం అంటే డైరెక్ట్ మంట పెడతాం. ఇంకొక విషయం, దమ్ము అనేది గాలి కూడా బయటిపోదు. దానివల్ల ఫ్రీగా మంచిగా తొందరగా మటన్ బాయిల్ అవుతుంది. ఒకటి, మటన్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం లేత మటన్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మటన్ ముదురుంది ఏమాత్రం మీకు అనిపించినా కూడా బిర్యానీకి వేసుకోండి. దానికి కూడా నేను చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను. అది కూడా అందరికి అందుకే ఫస్ట్ కేజీ మటన్ వేసినప్పుడు చాలామంది అడిగారు, మటన్ బయలు డైరెక్ట్ పెడుతున్నాం కదా, బయలు అవుతుందా, 20 నిమిషాలు ఉడుకుతుందంటే లేదండి, అన్నీ వేరు. మటన్ దమ్ అనేది కుక్కర్ కంటే ఎక్కువగా, కుక్కర్లో వేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది దాంట్లో వేడి. అందుకే కనీసం కొంచెం కుక్కర్ అన్నా బయటికి గాలి పోతుంది, కానీ ఈ దమ్ అనేది బయటికి పోదు గాలి. అలా ఉంటుందండి. పర్ఫెక్ట్గా 20 మినిట్స్లో అయిపోతుంది. ఇది మాత్రం చూడండి. ఇది కూడా నేను ఇంట్లో పొయ్యి మీద చేశాను టెక్నిక్తో. మ్యాక్సిమం మీరు మాత్రం కొంచెం తవ్వ ఉంటే రొట్టెలు పెట్టుకుంటూ దాంట్లో పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ ఆ టెక్నిక్ అనేది రాదు. అందుకే నేను ఈ వీడియోలో పూర్తిగా పిన్ టు పిన్ కొలతలతో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 2 కేజీల రైసు, అంటే 2 కేల రైస్ తీసుకున్నాను. 2 కేల రైసు 40 నిమిషాల వరకు నానబెట్టానండి. ఒక 5 సార్లు నీట్గా వాష్ చేసి ఒక 40 నిమిషాల వరకు నీట్గా నానబెట్టాలి. నీట్గా నానబెట్టిన తర్వాత రైస్ అనేది మనకు తెలిసిపోతుంది, మెత్తగా అవుతుంది. ఆ టైం అనేది కరెక్ట్ అండి. 1కి 5 సార్లు కడగండి, వీలుంటే 3 నుంచి 5 సార్లు కడగండి. ఏదో కడిగినామంటే కడగొద్దు, ఎందుకంటే ఇట్లా ఎంత కడుక్కుంటే ఎంత కడిగితే అంత మంచిది. ఎందుకంటే చెప్పనా, రైసు గంజి పట్టదు, నీట్గా పులుపులు మంచిగా సహాయపడడానికి వస్తుంది. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి మనమే స్వయంగా పట్టుకోవాలండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వచ్చేసి 120 గ్రాములు అండి. అల్లం వెల్లుల్లి పేస్టు అదొక 60 గ్రాములు, ఇదొక 60 గ్రాములు. మటన్ కానీ చికెన్ కానీ అప్పటికప్పుడు పట్టుకున్న టేస్ట్ వేరే ఉంటుందండి. కొన్ని వీడియోలు మాత్రం మేము కొన్ని వీడియోస్ మాత్రం పాత వీడియోస్ నుంచి యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము బ్రౌన్ ఆనియన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి ఉంటాయి మా హోటల్లో. కాకపోతే మాత్రం ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వరకు ఉపయోగం ఉంటుందని కొన్ని వీడియోలు మాత్రం ఈ వీడియోకు యాడ్ చేయడం జరిగింది అంతే. కాకపోతే మాత్రం క్లియర్గా ఉంటుంది, పిన్ ఉంటుంది, ఎక్కడ కూడా కొంచెం తేడా ఉండదండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కటింగ్తో సహా మీకు చూపించబోతున్నాను. కొత్తిమీర, పుదీనా, ఇదంతా. పుదీనా ఎంతంటే 15 రూపాయలదండి, కొత్తిమీర ఎంతంటే 10 రూపాయలది, పచ్చిమిర్చి ఒక 50 గ్రాములండి. ఇలా ఉంటుంది. కస్తూరి మేతి కూడా ఉందండి, కస్తూరి మేతితో సహా. కస్తూరి మేతి, ఈ కొత్తిమీర, పుదీనా అనేది ఏదైనా సరే కానీ నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత నేను ఇప్పుడు బౌల్లో వేశాను కదండి, మీకు చూపించాను కదా, నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోకపోతే ఏమవుతుందంటే దీంట్లో ఒక సన్నటి రాయి ఉంటుంది. ఆ రాయి వల్ల ఏమవుతుందంటే మనకు చాలా మైనస్ అవుతుంది, బిర్యానీ వేసిన దానికి కూడా ఫలితం ఉండదు. ఇలా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. చాలా సింపుల్గా చెప్తానండి. ఏదైనా సరే కానీ మీకు రెస్టారెంట్లో పనికి వస్తుంది, ఇంట్లో కూడా ఇది మంచి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడైతే 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం తొడకలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని మాత్రం ఇట్లా చీల్చాను. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం వచ్చేసి కొంచెం, ఇదైతే కొంచెం కచ్చగా ఉన్నాయి. మన ఫస్ట్ బిర్యానీకి మాత్రం 2 తీసుకున్నాను. ఈరోజు మాత్రం 8 నిమ్మకాయలు తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో రసం లేదు, ఇత్తులు ఎక్కువ వచ్చేసాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి మాత్రం ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక 5. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ కండి. బ్రౌన్ ఆనియన్కి వచ్చేసి ఉల్లిగడ్డ ఎంత పడుతుంది అంటే 800 గ్రాముల ఉల్లిగడ్డ పడుతుంది, అంటే కేజీకి ఒక 200 గ్రాములు తక్కువ. అలా ఇలా ఎందుకంటే మనకు బ్రౌన్ ఆనియన్ అనేది కొన్నే వస్తాయండి. ఒక 250 గ్రామ్ వరకు రావచ్చు, అంతే, ఎక్కువ రావండి. అందుకే మనకు బ్రౌన్ ఆనియన్ వల్ల ఏంటంటే బిర్యానీకి మంచి మసాలా అనేది వస్తుంది. చూడండి, ఎక్కువ మ్యాక్సిమం మీరు ఎర్ర ఉల్లిగడ్డ యూజ్ చేయండి. ఎర్ర ఉల్లిగడ్డ అనేది పర్ఫెక్ట్ రెసిపీ అండి బిర్యానీకి. వైట్ ఉల్లిగడ్డ అనేది బిర్యానీకి పనికిరాదు, సెట్ కాదు. ఇది మాత్రం ఒకటి గమనించుకోండి. అందుకే నాకు ప్రతి వీడియోలో కూడా నేను ఎర్ర ఉల్లిగడ్డ మాత్రమే వాడతాను. చూడండి, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. కటింగ్, పుదీనా అన్నీ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కొన్ని పల్లి ఆయిల్ తీసుకుంటానండి ఫస్ట్. ఏదైనా సరే పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది, పల్లి ఆయిల్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ కానీ ఏదైనా వంటకానికి కూడా. నేను వచ్చేసి 500 ml ఆయిల్ తీసుకున్నాను. 500 ml 2 కేజీలకు 500 పడుతుందండి. బ్రౌన్ ఆయిల్ పోను, మిగిలిన ఆయిల్ మనం బిర్యానీలో వేస్తాం.
చూడండి బ్రౌన్ ప్యాచ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే బ్రౌన్ ప్యాచ్ ఇప్పుడు మనం చూస్తే వైట్‌గా ఉంటే కాలేదనుకుంటాం. ఎప్పుడైతే ఆయిల్ నుండి పైకి వస్తున్నాయో అప్పుడే బ్రౌన్ ఆనియన్ అయిపోయినట్టు. ఇగో ఇది ఇప్పుడు అయిపోయాయండి. ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు తీసేయాలి అంతే. ఎందుకంటే చెప్పనా? బ్రౌన్ ఆనియన్ అనేది పూర్తిగా బ్రౌన్ కావద్దు ఆయిల్‌లో. బయట రాగానే అవి మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తాయి. వెంటనే తీసేయాలి. వైట్‌గా ఉన్నప్పుడే ఆయిల్ నుండి పైకి రాగానే తీసేయాలండి. ఇప్పుడు తీసేసేయాలి. చూడండి ఎలా అయినాయో. కొంచెం వైట్‌గా కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉన్నాయిగా ఇప్పుడు తీసేయాలి. అవి ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ కూడా ఆరిపోతుంది. ప్లస్ బ్రౌన్ ఆనియన్ కూడా మంచిగా ఇట్లా పొడి పొడిగా అవుతాయి. అప్పుడు మాత్రం అప్పటిదాకా కొంచెం ఆయిల్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మాత్రం మనం ఈ బ్రౌన్ ఆనియన్ ఆయిల్ మాత్రమే మనం బిర్యానీలో పోయాలి. వేరే ఆయిల్ మాత్రం అసలు బయట ఆయిల్ పొయ్యొద్దు. చూడండి ఇప్పుడు వచ్చేసి బిర్యానీకి 7 లీటర్ల వాటర్ తీసుకున్నాను. 7 లీటర్ల వాటరా అని మీరు అనొచ్చు. 7 లీటర్లు పడతాయండి. ఖచ్చితంగా 7 లీటర్ల వాటర్ పడతాయి. ఇప్పుడు మన కొలతలతో సహా మనం పచ్చిమిర్చి ఒక 5, 6 దాకా కట్ చేసి వేసుకున్నాం. లవంగాలు ఒక 10, 12 వేసుకున్నాం. నెక్స్ట్ చెక్క ఒక 4 వేసుకున్నాం. స్టార్ పువ్వు ఒక 3 వేసుకున్నాం. ఎలాచి ఒక 5, 6 దాకా వేసుకున్నాం. బిర్యానీ ఒక 4 వేసుకున్నాం. 4, 5 వేసుకున్నాం. నెక్స్ట్ దొడ్డుప్పు వచ్చేసి 50 గ్రాములు ఇందులో వేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వచ్చేసి ఒక 30 గ్రాముల దాకా ఇందులో వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది. అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఒక చుక్క ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే రైస్ మంచి పొల్లు పొల్లు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 2 కేజీల మటన్కు బిర్యానీకి అనగానే కొంతమంది ఏం చేస్తారంటే లావు కొడతారు. మటన్ ముక్క ఎప్పుడు కూడా లావు కొట్టొద్దండి. ఎందుకంటే లావు కొడితే ముక్క అనేది సరిగా ఉడకదు. ఎంత వీలైతే ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా కొట్టుకోండి. ముక్క ఏం ప్రాబ్లం రాదు. పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ. చూడండి మటన్ 2 కేజీల వరకు తీసుకున్నాను. ఎంత బాగుందంటే మటన్, లేత మటన్ చాలా బాగుంది. మీకు ఒకవేళ మటన్ డౌట్ వచ్చినంటే మీకు బిర్యానీ ఆకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి. అది మీ చాయిస్ అండి. టేస్టింగ్ సాల్ట్ అనేది టేస్టింగ్ సాల్ట్ వల్ల ముక్క మంచిగా బౌల్ అవుతుంది. సాల్ట్ వచ్చేసి 60 గ్రాములు అండి. కారం వచ్చేసి కూడా దీనికి 60 గ్రాముల వరకు పడుతుంది. కారం ఒకటండి. ఉప్పు లేని కారం తీసుకోండి. ఉప్పున్న కారం కాదండి. పసుపు వచ్చేసి ఒక స్పూన్నర అయితే సరిపోతుందండి. అంతే అండి. ఎక్కువ అవసరం లేదు పసుపు అనేది. అల్లం వచ్చేసి ఇందులో ఒక 100 గ్రామ్స్ వేసుకోండి. 2 కేజీలు కదా, 100 గ్రామ్స్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఈ వీడియో కొంచెం షూట్ కాలేదు. పచ్చిమిర్చిలో ఒక 50 గ్రాముల వరకు పెరుగు వేసి పట్టాను. నెక్స్ట్ పెరుగు అండి. పెరుగు వచ్చేసి 200 ml మళ్ళీ ఇందులో వేసాను. నెక్స్ట్ కేజీ కరంగా 2 కేజీల కరంగా సేమ్ పడుతుందండి పెరుగు వస్తే, తేడా ఉండదు. నెక్స్ట్ టొమాటో సాస్ వచ్చేసి 120 ml అండి. కెచప్ వేరు, టొమాటో సాస్ వేరండి. ఇది ఒకటి గమనించుకోండి. అందరు కొన్ని మెసేజ్ చేస్తున్నారు కొంతమంది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా నీట్గా వాటర్లో వాష్ చేయాలని చెప్పాను కదండి. కొత్తిమీర, పుదీనా 2 కలిపాను. అవి ఇందులో వేసాను. మొత్తం వేయద్దండి, కొంచెం వేయాలి. కొంచెం వేసి 60% వేసి 40% ఉంచాలి పైన. నెక్స్ట్ కస్తూరి మేతి కూడా వేసానండి. కస్తూరి మేతి చూసారుగా, ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. కాకపోతే ఖచ్చితంగా వేయాలి, దానివల్ల టేస్ట్ వస్తుంది. కొంతమంది అయితే వేయించి మిక్స్ చేసి పెడతారు. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ కొంచెం మనం 800 చేస్తే 250 వస్తుంది బ్రౌన్ ఆనియన్. అది 200 గ్రామ్స్ వరకు అందులో వేసి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ టెస్టింగ్ సాల్ట్ ఉంది కదండి, అది వేస్తారా లేదా అనేది మీ ఇష్టం. కాకపోతే టెస్టింగ్ సాల్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ముక్క పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ నిమ్మకాయ రసం. నెక్స్ట్ ధనియాల పొడి ఒక 30 గ్రాములు. నెక్స్ట్ గరం మసాలా అండి. గరం మసాలా వచ్చి 3 టేబుల్ స్పూన్ వరకు. ధనియాల పొడి కూడా ఒక 30 గ్రాములు వేసుకోవాలండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంది కదండి, బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ ఇందులో పోయాలి. అంటే ఒక 250 గ్రామ్స్ వరకు ఇందులో పోయాలి. ఇప్పుడు అంటే మనకు 500 తీసుకున్నాం, 500 నుంచి 250 గ్రామ్స్ అంటే అందులో 100 గ్రాముల దాకా మనం బ్రౌన్ ఆనియన్ చేసి అవి వెళ్ళిపోతాయండి. వాటర్ మగ్గుతుంది కదండి, మనం ఎసరు వచ్చింది. ఈలోపు రైస్ వేసుకున్నాం. రైస్ వేసుకోగానే ఇలా కలబెట్టాలండి. ఎందుకంటే 1 సైడ్ అవుతుంది, 1 సైడ్ సరిగా కాదు. ఇప్పుడు ఇందాక అవన్నీ వేసి నేను మసాలా ఒక 20 మినిట్స్ ఆపానండి. ఇప్పుడు మళ్ళీ మసాలా కలుపుతున్నాను. లేతగా ఉందండి, మటన్ లేతగా ఉంది కాబట్టి నేను బిర్యానీ ఆకు వేయలేదు.
మీకు ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం మీకు కొంతమందికి అర్థం కాదు, కొంతమంది అంటే ముక్క తెలియదు సరిగా, ముక్క పసిగట్టాలి. పసిగట్టిన వాళ్ళు మాత్రం బిర్యానీ ఆకు వేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం టేస్టింగ్ సాల్ట్ అనేది దయచేసి వాడకండి. టేస్ట్ కోసం అయితే వాడండి. టేస్ట్ రావాలి, బాగా టేస్ట్ రావాలి, అదిరిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాడుకోవాల్సిందే అండి అది. ఇది నేను చెప్పవడం కాదు కానీ చెప్పాలి, నా వ్యూవర్స్ కోసం చెప్పాలి అలా అండి. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదండి టేస్టింగ్ సాల్ట్, నాకు తెలిసి అయితే. చూడండి మసాలా అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు దీంట్లో వాటర్, ఆ వాటర్ పోసుకోవాలండి. మనం ఏదైతే ఎసరు పెడతామో అదే వాటర్ పోసుకోవాలి. ఆ మసాలా వాటర్ ఎంత అంటే 250 ml, అంటే ఒక పావు లీటర్ వరకు ఈ మటన్లో పోసుకోవాలి 2 కేజీలకు. ఇప్పుడు మొత్తం మసాలా పూర్తిగా కంప్లీట్ అయిందండి. కేజీకి 2 కేజీలకు కొంచెం కొంచెం తేడా ఉంటుందండి. కేజీ వేసిన మసాలా డబల్ పడుతుందని 2 కేజీలు అలా అనుకోవద్దు, అది ఎప్పుడైనా పొరపాటు అండి. కేజీకి మసాలా వేరు ఉంటుంది, 2 కేజీలకు వేరు ఉంటుంది. బిర్యానీలో కూడా అంతే సేమ్, ఈ ఒక మసాలాకు సంబంధం ఉండదు. కొలతలు అయితే చాలా తేడా ఉంటుంది. కానీ రైస్ మాత్రం సేమ్ అండి. రైసు కేజీకి ఎలా తీయాలో 2 కేజీలకు కూడా అలాగే తీయాలి. రైస్ మాత్రం 50% తీయాలి ఫస్ట్ వాయి, సెకండ్ వాయి మాత్రం 75% తీయాలి. మటన్ కాస్త ఎక్కువ పలుకు తీసుకోవాలండి. ఒకవేళ మీకు ఇంకొకటి కూడా చెప్తానండి, కేజీన్నర మటన్ వేసి ఒక కేజీ రైస్ వేసుకుంటే మాత్రం కొంచెం కొంచెం తగ్గించుకుంటే కొంచెం బెటర్, కానీ మసాలా యాజ్ టీజ్గా ఉంటాయి. కొంచెం నాకు రైస్ తక్కువ ఉండి ముక్కలు ఎక్కువ ఉండాలనే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్గా పనికి వస్తుందండి. కొంచెం తగ్గించుకోండి అంతే అండి, ఏం లేదు. యాజ్ టీజ్గా ఉంటుంది కొలతలు మాత్రం. రైస్ కూడా యాజ్ టీజ్గా నేను చెప్పిన స్టైల్లో తీసేయండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో అద్భుతమైన చికెన్ బిర్యానీ కానీ, అద్భుతమైన మటన్ బిర్యానీ కానీ రెడీ అవుతుందండి. నెక్స్ట్ ఆ గంజి వాటర్ ఉంది కదండి, ఒక టబ్బు పోస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకు మిగిలినది ఉంది కదండి ఆయిల్, బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్, అది పోస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక 50 ml వరకు మనం గీ పోసుకుంటే సరిపోతుంది. ఇంకా మాకు నెయ్యి ఇష్టపడతాం, మీ నెయ్యి అంటే బాగా తింటాం, మంచి స్మెల్ రావాలంటే మాత్రం ఇంకో 50 ml ఆయిల్ తగ్గించి ఇది వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సజీరా వచ్చేసి ఒక 20 grams పైనంగా వేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఉంది కదండి, అది పైనంగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది నన్ను బిర్యానీ స్మెల్ రావాలి అని అడుగుతున్నారు. దానికి ఒక పని చేయండి, లైట్గా ఎలాచి నెంబర్ 1 క్వాలిటీ ఎలాచి తీసుకొని పైనుంచి వేయండి. పైనుంచి దాంట్లో కొంచెం లైట్గా వేయించి 3 స్టార్ పువ్వులు, అంటే ఒక 100 గ్రాములలో 3 స్టార్ పువ్వులు కలిపి పైనంగా చల్లండి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అనేది. రోజ్ వాటర్ కలిపినా మంచి స్మెల్లే వస్తుందండి. నేను ఇందులో రోజ్ వాటర్ అనేది నాకు వీడియో షూట్ కాలేదు, కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి. కొంచెం రోజ్ వాటర్ వల్ల కూడా మంచి బెనిఫిటే ఉందండి. కొంతమంది వెనిగర్ అంటారు, కానీ వెనిగర్ అనేది నాకు ఒక లాస్ట్ వీడియోలో ఒక వర్డ్ మిస్టేక్ అయింది. వెనిగర్ కాదండి, అది రోజ్ వాటర్, చూసుకోగలరు దయచేసి. నెక్స్ట్ మైదా అనేది బిర్యానీకి, ఏ బిర్యానీకి పెట్టకపోయినా సరే కానీ మటన్ దమ్ బిర్యానీకి అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే ఈ మైదా అనేది పెట్టకపోతే మెయిన్గా కొంతమంది బట్ట కూడా పెడతారు. వైట్ బట్ట కంటే ఎక్కువగా మైదానే పెట్టాలండి. గాలి కూడా బయటికి పోవద్దు. అందుకే దీనివల్లనే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 20 నిమిషాల్లో ఖచ్చితంగా ఉడుకుతుంది. మీకు ఒకటండి, 20 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే గాలి బయటకు వస్తుంది. ఆ గాలి ఒకసారి మనకు అంటే సన్నగా ఒక సెగ రూపంలో బయటకు వస్తుంది. అప్పుడే మనం ఏం చేయాలంటే స్లోగా ఒక 5 నిమిషాలు పెట్టాలి. వాటర్ ఉంటాయండి, ఒక్కోసారి మనం తీసేటప్పుడు వాటర్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా వాటర్ మీకోసం. ఖచ్చితంగా నేను గత 2 వీడియోస్ అనేది అది చీజ్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్ దమ్ము కూడా ఈరోజు అలాగే చూపించాను. ఇలా పెట్టానండి, ఇంట్లో పొయ్యి మీదనే పెట్టాను. కాకపోతే మీకు అది సెట్ కాదండి, మీకు అర్థం కాదు. నేనైతే దాని దగ్గర ఉండి తిప్పుకుంటూ అంటే బిర్యానీ అంటే తిప్పుకుంటూ చేయడం జరిగింది. అలా మీరైతే వీలుంటే రొట్టెల పెంకు పెట్టుకోండి. రొట్టెలు చేస్తాం కదా, అది చేసేటువంటి పెంకు పెట్టుకొని చేయగలరని కొస్త విజ్ఞప్తి చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు బిర్యానీ దమ్ అనేది 20 minutesలో మనకు వస్తుంది. కొంచెం బరువు ఏదైనా పెట్టుకోండి. మైదా ఖచ్చితంగా పెట్టుకోవాలి. కొంతమంది డౌట్ ఏంటంటే 20 నిమిషాల్లోనే మటన్ ఎలా ఉడుకుతుందని ఖచ్చితంగా అడుగుతున్నారు. వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, దమ్ అయింది, అలా పొగ వస్తుంది బయటికి. పొగ వస్తున్నప్పుడు బిర్యానీ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే స్లోగా ఒక 5 నిమిషాలు పెట్టండి స్లోగా.
చాలా స్లోగా పెట్టి ఒక 5 నిమిషాలు అలా పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. 5 నిమిషాలు అలా ఉంచి మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు వాటర్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా, లైట్గా వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు వేడి అలా పెట్టానండి, వేడి పెట్టాను. అంటే కొంతమందికి వాటర్ ఉంటున్నాయి అని చెప్పిన వారికి కూడా ఇది మళ్ళీ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. చూడండి, రైస్ మాత్రం ఎంత బాగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, ముక్క కూడా అంతే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూడండి, అడుగున కొంచెం లైట్గా మీరు గమనించండి, లైట్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ ఒక 4 నిమిషాలు మళ్ళీ పెట్టాను. ఈసారి చూడండి మంచిగా ఇంకిపోయింది, ముక్క కూడా పర్ఫెక్ట్ బయలైపోయింది. మటన్ ఉడుకుతుందండి, 20 నిమిషాల్లో ఉడుకుతుంది. కుక్కర్లో కంటే వేగంగా ఉడుకుతుంది, ఎందుకంటే కిందంగా మంట ఉంటుంది, రైస్ వేడవుతుంటుంది, గాలి బయటికి పోదు. దాని వలన మటన్ పర్ఫెక్ట్గా బయలుతుంది. చూడండి, రైస్ కూడా ఒక్క చుక్క కూడా లేదు అందులో. రైస్ అంటున్నా, సారీ అండి, వాటర్ ఒక్క చుక్క లేదు. చూడండి ఎంత బాగా ఉడికిందో, అంత బాగా ఉంటుందండి బిర్యానీ మాత్రం. ఆ మసాలాతోటి ఆ ముక్క అలా కలుపుకొని, గ్రేవీ కూడా అవసరం లేదండి, అలా ఆ ముక్కతోటి ఆ మసాలాతోటి అలా తింటే వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. అంత బాగుంటుంది బిర్యానీ మాత్రం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో బిర్యానీ మాత్రం. ముక్క ఉడికింది, రైసు పర్ఫెక్ట్గా బయలైపోయింది, మసాలా మాత్రం అద్భుతంగా ఉంది, మసాలా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇదేనండి హైదరాబాద్ బిర్యానీ. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా వచ్చిందో చూస్తున్నారుగా. అసలు మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది, అలా ఉంటుందండి. నేను యాజ్ టీజ్గా నేను ఒక మామూలుగా నా వీడియోలో నేను కూర్చొని తిని అబ్బాబ్బా సూపర్ ఉందని నేను చెప్పొచ్చండి. అలా కాదండి, మీరు ఈ బిర్యానీ చెయ్యాలి, చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టాలండి బాగా వచ్చిందండి. అదే నా వీడియో లక్షణం. అందుకే పిన్ టు పిన్ ఎక్కడ కూడా కొలతలతో సహా చెప్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో మటను. పీసెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చూడండి, ఆ మటన్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు, అంత బాగుంది. ఇది నేను కొంతమంది నన్ను రైస్ అడుగుతున్నారు, ఏం రైస్ వాడుతున్నామని. ప్రతి ఒక్కరికి నేను కామెంట్లో, అంటే అందరికీ చెప్పొచ్చు కానీ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నేను వచ్చేసి నా బిర్యానీ సెంటర్కి వచ్చేసి క్యూన్ ఆఫ్ పంజాబ్ రైస్ అనే వాడుతున్నాను. ఇది వచ్చేసి నాకు కేజీ వచ్చేసి 78 రూపాయలు పడుతుందండి. అంటే 78 రూపాయలు అంటే కొంతమంది అంటే 30 కేజీల బస్తా అండి. కాకపోతే కొంతమంది మార్కెట్ అంటే కొంతమంది ఛార్జ్ కూడా ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. దాని క్యూన్ ఆఫ్ పంజాబ్ అండి నేను వాడే రైస్. ఇది మాత్రం రైస్ అయితే బాగుంది. ఇది మాత్రం ప్రమోషన్ కాదండి. నేను యాజ్ టీజ్గా నా బిర్యానీ సెంటర్కి ఏది వాడతానో అదే మీకు చెప్తున్నాను తప్పితే ప్రమోషన్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. ప్రజెంట్ అయితే నాకు బిర్యానీ సెంటర్ ఉంది, ఆ బిర్యానీ సెంటర్కి ఇదే బిర్యానీ వాడుతున్నాను. రైస్ అయితే చాలా బాగుంది, రేటు కూడా మంచి తక్కువ రేటులో బాగుంది. ఎలాంటి ఇందులో రాళ్ళు కానీ ఎలాంటి కానీ ఇంతవరకు చిన్న కంప్లైంట్ కూడా లేదండి, అంత బాగుంది రైస్ అయితే. నెక్స్ట్ మనకు ఇంకా కాస్ట్ కావాలి అంటే, కొంచెం ఇంకా రైస్ పొడుగు రావాలంటే యూనిటీ ఉంటుందండి. ఆ యూనిటీ రైస్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నెంబర్ 1 రైస్ అండి. కొన్ని ఉన్నాయి మార్కెట్లో బ్రాండ్లు. ఏ రైస్ తీసుకున్నా కూడా మీరు ఒకటే అండి, ఒకవేళ మీరు కొత్తగా ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఇంట్లో చేసుకోవాల్సుకున్న రైస్ అర్థం కాదు. ఆ బ్రాండ్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని. ఫస్ట్ క్వాలిటీలో XXL అని తీసుకోండి. అంటే XXL అనేది పేరు కాదు. ఇప్పుడు యూనిట్ ఉంటుందండి, యూనిట్లో XXL డబల్ అట్లా ఉంటుందండి. మనం ఏది తీసుకున్నా కూడా రైసు XXL రైస్ అని అడగండి. అడిగితే మాత్రం ఖచ్చితంగా రైస్ అనేది పొడుగు వస్తుంది మంచిగా. దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుందండి. ఇలా అండి. ఇంకా నా ఛానల్లో ప్రతి ఒక్క బిర్యానీలు ఉన్నాయండి. 2 కేజీల బిర్యానీ కానీ, 8 కేజీల బిర్యానీ కానీ, మీరు రెస్టారెంట్ పెట్టుకున్నా సరే కానీ, ఎక్కడైనా మీ స్నేహితులతో పార్టీ చేసుకోవాలన్నా కానీ, ఎలాంటి బిర్యానీలు అయినా సరే కానీ అన్నీ ఉన్నాయి. మీరు ప్రజెంట్ అయితే నా ఛానల్ మాత్రం ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరండి. ఇది సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, ముఖ్యంగా లైక్ అయితే మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి ఫుడ్లో డౌట్ ఉన్నా మాత్రం నాకు కామెంట్ చేయండి. డైరెక్ట్గా నా బయోలో నా నెంబర్ ఇచ్చాను. మీకు ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే మాత్రం మీరు కాల్స్ కూడా చేసుకోవచ్చు. అలా ఉంటుందండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.